హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రైని మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు చేసుకొని ఉంటారండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. సైడ్ డిష్లోకి అయితే అదిరిపోవాల్సిందే. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బెండకాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దామా. ముందుగా ఈ బెండకాయ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg వరకు బెండకాయలను తీసుకున్నానండి. 500 grams వరకు ఉంటాయి. తీసుకున్న బెండకాయలని శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఈ ఫ్రైలోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కన బెండకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొని నీళ్ళు లేకుండా తుడిచి పెట్టుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పసుపు, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా, కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా మామూలుగా కలుపుకోవాలి. బెండకాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత బాండి అంచుల్ని పట్టుకొని ఇలా బాగా కలపాలి. గరిటెతో ఎలా పడితే అలా కలిపితే బెండకాయ జిగురుగా ఉంటుంది. కాబట్టి బాండి అంచుల్ని పట్టుకొని ఎగరవేస్తూ బాగా కలుపుకోవాలి. అడుగునున్న పోపు అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక గుప్పెడన్ని ఎండు కొబ్బరి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పుట్నాలు వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇందులోనే 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక పక్కన మనం బెండకాయలను ఫ్రై చేసుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో బాండి అంచులు పట్టుకొని బెండకాయలని ఎగరవేస్తూ కలపాలి. అలాగైతే బెండకాయలు బాగా ఫ్రై అయిపోతాయి. మిక్సీ పట్టుకున్న కారపొడిని వేసుకోవాలి. కారపొడి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం ఇందులో పుట్నాలు, కొబ్బరి, వెల్లుల్లి వేసాం కదా, ఆ ఫ్లేవర్తో కారపొడి అయితే చాలా బాగుంటుంది. ఈ కారపొడి వేసి ఒక్కసారి ఫ్రైని ట్రై చేయండి. వద్దు అన్న వాళ్ళు కూడా చాలా టేస్టీగా తినేస్తారు, అంత బాగుంటుంది. కారపొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాండి అంచులు పట్టుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారపొడి వేసుకున్నాం కదా, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఈ కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అంత బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనినంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఈసారి ఈ యొక్క కారపొడిని రెడీ చేసుకొని బెండకాయ ఫ్రైని తప్పక ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేసుకొని తిన్నా సరే అన్నంలో చక్కగా కలిసిపోతుంది. పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తిన్నా సరే 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తాము. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ ఫ్రై రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.